మహాభారతం అశ్వమేధ పర్వంలోకి వచ్చాం మనం. అశ్వమేధ పర్వంలో భీష్ముల వారు స్వర్గస్థులైనారు. వారికి అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక్కసారిగా ధర్మరాజు గారు వాలి పడిపోతారు. ఇప్పుడు భీముడు గొలోమంటాడు, ఏడుస్తాడు భీముడు కూడా. ఆ సమయంలో వేదవ్యాసులు వారు ప్రత్యక్షం ఉంటారు. ఎక్కడ మలుపు తిప్పాలన్నా కదా వేదవ్యాసులు వారు వస్తారు భారతంలో. ఆ మహానుభావుడు వచ్చి నిర్వేదంగా పడి ఉన్న ధర్మజుడిని చూసి, ఏమయ్యా, నేనెంతో చెప్పా, భీష్ములు వారు ఎంతో చెప్పారు నీకు ఎన్నో విషయాలు, నువ్వు ఇట్లా రాజ్యం ఏలకుండా ఇలా పడిపోతే ఎట్లా? ఎందుకు పడిపోయాడు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి భీష్ములు వారు చెప్పారు ఈయనకి అన్నీ, ఊరడిలో చేశాడు. ఎందుకు? కర్ణుడు నీ చంపాను అన్న బాధ ఆయనలో ఉండబట్టి, అన్నంటే తండ్రితోటి సమానం. ఆ బాధను తీర్చింది ఎవరు? భీష్ముల వారు. భీష్ముల వారే పోయారు. ఆ భీష్ముల వారు పోగానే మళ్ళీ ఈయనకి నిర్వేదం మొదలైపోయింది. అయ్యో, తాతగారిని చంపాను యుద్ధంలో అని. ఇప్పుడు వేదవ్యాసులు ప్రత్యక్షమైన ఆయన చంపేది ఎవరు, చచ్చేది ఎవరయ్యా? అందరూ ఎప్పుడు ఉండేవాళ్ళే, సంగతి నీకు తెలియంది కాదు, ఎందుకు దుఃఖిస్తావు? నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి, తప్పనిసరిగా నీ బాధ ఉపశమనం అవుతుంది అని చెప్పి ఆ మహానుభావుడు ఇదివరలో ఎవరు చేశారు వాళ్ళ కథలు కూడా చెప్తున్నారు. ఆయన అంటాడు, ధర్మరాజు ఇంత బాగానే ఉంది, బొచ్చెడు ధనం కావాలని అన్నావు, ధనం అంతా ఎక్కడి నుంచి తెస్తాను అంటే దానికి సమాధానంగా చెప్తున్నారు వేదవ్యాస మునీంద్రుడు. మునీంద్ర, ఒక్క విన్నపంబు అవధానంబుతో అవధరింపుము. అశ్వమేధంబు అధిక దక్షిణాన్వితంబు కావలయునుట తెల్లంబుగా మీరు ఆనందించితిరి. నాకు అర్థంబు లేదు అంటే ధనం లేదు. కయ్యంబున మృతులైన నరపతుల సుతులు శిశువులను శోకాక్రాంతులను కావున వారల వలన ధనాహరణంబు అత్యంత ఆకరణీయంబును దుర్లభంబును. ఎక్కడి నుంచైనా ట్యాక్సీ వేసేద్దామంటే రాజుగా మిగిలింది ఎవరున్నారు? ఇప్పుడు ఎవరన్నా అర్థం సంపాదించే వాళ్ళు ఉన్నారా? అందరూ చనిపోయారు యుద్ధంలో. వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ శిశువులు ఉన్నారు, అంతే, ఇంకెవరు లేరు. వాళ్ళ దగ్గర నుంచి నేనేమి డబ్బు తీసుకుంటాను? ఈ యాగం ఎట్లా చేస్తానయ్యా? ఉన్న బొక్కసం కాస్త పూర్తిగా ఖాళీ చేశాడు దుర్యోధనుడు. తన దుష్టమిత్రులకి దోచిపెట్టేశాడు, యుద్ధం చేసి మొత్తం ఖర్చు పెట్టేశాడు. నేను రాజ్యం తీసుకొని ఏమి సుఖించాను? ఏమీ లేదు బొక్కసంలో. ఏమి యజ్ఞం చేస్తాను నేను అంటే ఆ మహాత్ముడు ఆ మహీపతిని పరమానందంతో ఆలోకించి కాసేపు విచారించి ఇలా అన్నట, అనగ మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాశుల అవని సురులకి చేవారవి కడు ఎప్పుడైయుండుట త్రవ్వి తండంబులు తమ గృహముల నిడుకుని పరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున ఇడుచు నుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినను ఇది వారి ధనమయనిరి. మానవేంద్ర రాజా, ఇదివరకు మరుత్తుడనే మహారాజు యజ్ఞం చేశాడయ్యా నీలాగనే. ఇప్పుడు నేను చేయమని చెప్పానే, ఆ యజ్ఞమే అశ్వమేధ యాగం చేశాడు. మహాధనరాశుల్ని బ్రాహ్మణులకి ఇచ్చారు. వాళ్ళవి మోసుకుపోలేక వాళ్ళందరూ కలిసి తను ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా ధనం అంతా కూడా ఒక చోట పూడ్చిపెట్టారు. అందరూ కలిపి ఒకే మనస్సుతోటి ఒకే వాక్యంతో అక్కడ నిలబడి అన్నారట, ఈ ధనం ఎవరికైతే కనపడుతుందో వాళ్ళదే, అది మాకు అక్కర్లేదని. ఇంత త్యాగధనులు చూడండి. యాగము త్యాగము ఇవే గొప్పవి. ఆయన యాగం చేశారు, వీళ్ళు త్యాగం చేశారు కదా. ఆయన యాగం చేసి విప్రులకి ధనం ఇస్తే వీళ్ళు త్యాగం చేశారు.
అది గొప్పతనం అక్కడ. మానవేంద్ర, నువ్వు ఇప్పుడు ఆ మహానిధిని తెచ్చుకోవలసినట్లు నువ్వు వ్యయము చేయి అనినా ధర్మతనయుడు అతను ఎట్లు పార్చించే అంత కాంచనము అంటే అప్పుడంతా బంగారు నాణ్యాలే ఇచ్చేది. దానం అంటే ధనం అంటే బంగారు నాణ్యాలే. అంత కాంచనం అంత బంగారం ఎక్కడి నుంచి సంపాదించాడయ్యా మరుతుడు అనుడయు ఆ సత్యవతీ తనయుండు మరుత్తు పుణ్యతర చరితంబును వినగోరుట మేలంతయు వినిపించద వీనులర్ర వినుము నరేంద్ర. చెప్తాను నాయన. ఎవరు సత్యవతీ తనయుడు అంటే ఎవరు? వ్యాసులు వారు. ఆ మృతుడు భీష్ముల వారు వెళ్ళిపోయారు. ఇప్పుడేగా చెప్పాను, భీష్ముల వారు వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ నిర్వేదం వస్తే ఆయనకి మళ్ళీ డిప్రెషన్ వచ్చింది. వస్తే మళ్ళీ ఇప్పుడు వేదవ్యాసులు ప్రత్యక్షమే ఆయన చెప్తున్నారు ఇదంతా, నాయన నువ్వు దీన్ని వీడాలంటే నువ్వు అశ్వమేధ యాగం చేయాలి అంటే, అశ్వమేధ యాగం నేను ఎక్కడ చేస్తాను, డబ్బులు ఎక్కడికి నాకంటే, ఇదిగో ఇక్కడ నిధి ఉన్నది, ఆ నిధి తెచ్చుకో అన్నాడు. అదేంటి ఆయనకు అంత నిధి ఎక్కడి నుంచి వచ్చింది, అంత బంగారం ఎక్కడి నుంచి చెప్పంటే ఆయన కథ చెప్తాను అంటున్నాడు. ఎవరు? సత్యవతీ నందనుడు. అనుటయు ఆ సత్యవతి తనయుండు మరుత్తు పుణ్యతర చరితంబును వినగోరుట మేలంతయు వినిపించద వీనులర్ర వినుము నరేంద్ర. ఆ మరుత్తుడు యొక్క చరిత్రను చెప్తానయ్యా, దీనిలో విందుగా విను, ఎలా సంపాదించాడు అని పలికి ఇట్లని కృతయుగమున దండనీతి ప్రవర్తకుండగు మనువునకు ప్రజాని అని తనయుండు ఉదయించే, అతనికి క్షుతుండనేవాడు ఉద్భవించే, అతనికి ఇక్ష్వాకుండు ఉద్భవించే. ఆ భూపతికి 100 మంది పుత్రులు ఉదయించారు. అందులో అగ్రజుడైన వింశునకు వివంశుండు అనేవాడు పుట్టాడు. ఆ పుడమరేనికి 17 కొడుకులు పుట్టారు. వారిలోనూ పెద్దవాడుకు ఖనీ నేత్రుండు అధిక బలశౌర్యుండు. వాడు సోదరుల్ని కలుసుకొని నడవకుండా వాళ్ళందరినీ కూడా చంపేసి సోదరుల్ని సామ్రాజ్యం వాడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. మంత్రి విద్వేషంబు మాన్యపరాభవంబును ప్రజాపీడనంబులును కలిగి మొక్కలీడగుటయు మృచిలి మంత్రులాతని బాపి అతని నందనుని రాజ్యమునకు పటము గట్టికొనిరి. అకుమారుండు తమ అయ్య చేటు చిత్తమున తలచి సచివ ప్రభృతులకు సర్వజనంబుల ఆత్మల అనురాగము అవహిల్ల సత్యమును పాడియును ఒప్ప నిత్య ధర్మపదవర్తిల్లే అమహేశ్వరుడు సతత దాన తత్పరుడై కలధనములెల్ల విప్రులకు నిచ్చి దారిద్ర్య విలుడయ్యే వికరుడయ్యే. వాడు అలా పరిపాలిస్తుండే ఆ దుర్మార్గుడు. మంత్రులంతా కూడా కక్ష కట్టారు వాడి మీద. ప్రజాపీడనానికి వాళ్ళు తట్టుకోలేక వాడిని దించేశారు. వాడిని దించేసి వాడి కొడుకుని రాజ్యానికి పట్టాభిషక్తుని చేశాడు. వాడేమో ఆ తండ్రికి పూర్తి వ్యతిరేకంగా, ఆ తండ్రి ఎంత దుర్మార్గుడో వీడంత మంచివాడు. మొత్తం ధనమంతా కూడా ఖాళీ చేసేసాట, అంతా దానం ఇచ్చేసాట. దానం ఇచ్చితే ఏమయ్యాడు వాడు? దరిద్రుడు అయిపోయాడు. దరిద్రుడు రాజును ఎవడన్నా గౌరవిస్తాడు? డబ్బు లేనివాడిని. కనీసం వాడు సైనికులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండాలిగా, దేశాన్ని రక్షించే వాళ్ళకి. మిగతావన్నీ ఎట్లా ఉన్నా ఆ రోజుల్లో ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధానికి పోవడం, ఆక్రమించుకుంటామే కదా. మా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా జరిగింది కూడా అదే. ఎప్పుడూ యుద్ధాలు. బ్రిటిష్ వాళ్ళని చాలామంది తిడతారు కానీ నిజంగా ఏకం చేసేట్లేరు మన వాళ్ళు. ఒక విధంగా పీడిచ్చారేమో కానీ కొట్లాటలు లేకుండా ప్రజాప్రభుత్వం ఏర్పరిచేయలే. అలా సైనికాలకి జీతాలు ఇవ్వడానికి కూడా వాడి డబ్బులు లేవంటారు. సత్యమును పాడిను ఒప్ప అలా దరిద్రుడు అయిపోయాడు వాడు. అది కూడా ఉండకూడదు, ఇది కూడా ఉండకూడదు, అంత దుర్మార్గం ఉండకూడదు, ఇంత మంచితనం కూడా ఉండకూడదు, బొక్కసం అంతా ఖాళీ చేసే అంత మంచితనం కూడా
ఉండకూడదన్నమాట. దానే కొరుడసే అతని సేన అరాతులది ఎరిగి చెచ్చర బల సంతానము తోడన్ పైకొని ఆ నరపతి చెరచిరి అతడ ఆప్తులు తాను పనమునకు నేగే సంయమి జనములు అచ్చెరువునందు చందంబున అజ్జన విభుడు నియతి నట తప మొనరించే మహాప్రభావముంది కడంకన్. వెంటనే శత్రురాజులు ఆక్రమించుకున్నారు. వీడు వనాలకి పారిపోయాడు యుద్ధంలో ఓడిపోయి. ఎవరు? ఈ దరిద్రుడైన రాజు.